సార్ నమస్తే, మీ పేరండి? సంకు వెంకట్రావు. మీది ఏ నియోజకవర్గం అండి? శ్రీకాకుళం. శ్రీకాకుళం నియోజకవర్గంలో వైసీపీ తరపున ధర్మాన ప్రసాదరావు, టీడీపీ తరపున గొండి శంకర్ నిలబడుతున్నారు. ఇద్దరిలో చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈ ఎలక్షన్లో? గొండి శంకర్ గారు గెలుస్తారు. ఎందుకు ఆయన గెలుస్తారు? యువతరం మంచి పట్టున్న వ్యక్తి, నియోజకవర్గం తిరిగి దమ్మున్న నాయకుడు, పేద బలహీన మొత్తం కనిపెట్టుకెళ్ళిన వ్యక్తి, పార్టీకి అతిరేకంగా ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ వెళ్ళి పడతాడు. పాడైపోయిన కొంపలు కూడా కట్టి పెడతాడు పదవులు లేకుంటే. రేపు వస్తే ఇంకా నియోజకవర్గం ఒక అభివృద్ధికి తీసుకెళ్తాడు. ఆదిశక్తి మనిషి ఆయన. మరి ఆయన్ని చెప్పుకోవడానికి ఏం లేదు. ఆయనకి ఈ లెవెల్ పోటీ ఎందుకు ఎవరికి తెలిసిన లేదు. టీడీపీ రాష్ట్రంలో అధికారం చేపట్టే అవకాశం ఉందా? మన చంద్రబాబు నాయుడు సీఎం ఇంకా తేలిపోయింది, ఎప్పుడో తేలిపోయింది. అది వీళ్ళు రాళ్ళు ఇసురుకొని బెడ్లు ఇసురుకొని మళ్ళీ ఏదో కోడికత్తి రామాలు ఆడి ఏదో చెయ్యాలని చూస్తారు, కానీ అది పిక్కెక్కేది కాదు. ప్రజలు నమ్మరు, ఎవరు నమ్మరు. 2024లో తెలుగుదేశం తప్పక విజయకేతనం ఎగరేస్తుందని అందరికీ నమ్మకం. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఎందువల్లంటే మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేసిన అరాచకాలు, డెవలప్మెంటు అనే కార్యక్రమాల మీద టీడీపీ గెలుస్తుందని అందరూ నమ్ముతున్నారు. ఎంప్లాయీస్ మనకు అనుకూలంగా ఉన్నారు, యూత్ అనుకూలంగా ఉన్నారు. అన్ని వ్యవస్థలు పాడు చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఒక రాజ్యాంగం అంటే నిబంధన లేదు, ఒక చట్టం అంటే లేదు, తల్లిదండ్రులకు గౌరవం లేదు, అక్క చెల్లెలకు గౌరవం లేదు. అటువంటి వ్యక్తి మనకు సీఎంగా ఎందుకు అని ప్రజలు ప్రతిరోజు అన్ని రకాల టీవీలో పత్రికల్లో మనం చూస్తున్నాం. మీ నియోజకవర్గంకు వస్తే శ్రీకాకుళం నియోజకవర్గానికి గొండి శంకర్ అనే వ్యక్తికి కొత్త అభ్యర్థిగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. అటువైపు సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు గారు వైసీపీ తరఫున పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఉంటుందంటారా, ఉండదంటారా? నెంబర్ 1 మెజార్టీతో శంకర్ గెలుస్తారు. ఎందువల్లంటే ధర్మాన ప్రసాదరావు గారికి మినిస్టర్ ఇవ్వలేదని టైంలోన ఆయన మినిమం ప్రజల్లోకి వెళ్ళలేదు, ఏ రకమైన కార్యక్రమాలు చేయలేదు, ప్రజలకు అందుబాటులో లేదు. ప్రభుత్వం నుంచి కూడాను ఏ రకంగా కార్యకర్తలే కానీ వాళ్ళ కార్యకర్తలు వైసీపీ ప్రజలకు కానీ ఊర్లో ఉన్న ఏదైనా రకరకాల పంచాయతీల్లో వచ్చే స్కీమ్స్ కానీ ప్రజలకు అందుబాటులో కార్యక్రమం ఎంతసేపు స్విచ్ బట్టనే కానీ ఇంకొక కార్యక్రమం చేయలేదు. ప్రజలు 100% వ్యతిరేకంతో ఉన్నారు. అంటే కొత్త వ్యక్తి కదా శంకర్ కొత్త వ్యక్తి అంటే ఆయన చేసిన కార్యక్రమాలు సామాన్యం కావు. ఫిషర్మెన్ బెల్ట్లో వాటర్ లేని ఎన్నో గ్రామాలు ఉన్నాయి, దగ్గరుండి నేను చూశాను. వాటర్ లేని దగ్గర 100% వాటర్ ఇప్పించారు, అప్పటికప్పుడే బోర్లు తీయించారు, అప్పటికప్పుడే పైప్ లైన్ వేయించారు, ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేశారు. ఎక్కడ ఏ రకమైన ప్రాబ్లం అయినా, మెడికల్గా ప్రాబ్లం అయినా వెంటనే నిమిషాల్లోన ఆ మెడికల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసే వాళ్ళ ఇంటి దగ్గర దేబెట్టే కార్యక్రమాలు ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన తప్పగా 100 రూపాయలు మంచి మెజార్టీ 25-30 వేలు మెజార్టీతో ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తారని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే ఎంపీ అభ్యర్థులుగా ఏ పార్టీ తరపున ఎవరెవరు పోటీ చేస్తున్నారు? తెలుగుదేశం తరపున రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తున్నారు, వైసీపీ తరపున పేడాడ తిలక్ పోటీ చేస్తున్నారు. ఆయన పేడాడ తిలక్ అనే వ్యక్తి రామ్మోహన్ నాయుడికి పోటీయే కాదు. ఎందువల్లంటే ఆయన కింజరాపు ఎర్రనాయుడు గారు తనయులు రామ్మోహన్ నాయుడు. ఆయన వైపు చూసిన ప్రతి వ్యక్తి ఓటేయక తప్పదు. ఎందువల్లంటే ఆయన పేసు ఆయన పులుగు పుట్టే పులిబిడ్డ. ఆయన ఈ 3వసారి హ్యాట్రిక్ కొట్టి అతను మంచి 2 లక్షల మెజార్టీతో ఆయన గెలుస్తారని మా నమ్మకం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలు, ఎన్ని నియోజకవర్గాలు టీడీపీ వస్తే ఎన్ని నియోజకవర్గాలు వైసీపీ వస్తాయి? 7 నియోజకవర్గాలు టీడీపీ గెలుస్తుంది. ఎందువల్లంటే వ్యతిరేకత అండి. ఒక పంచాయతీలో కార్యక్రమాలు మినిమం ఒక సర్పంచ్ అనే వ్యక్తి ఒక లైట్ వేయలేకపోతే, ఒక పార్జిజన్స్ వేయలేకపోతే, ఒక డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేకపోతే ప్రజలు ఎలా అండి నమ్ముతారు? వాళ్ళని నమ్మి ఎలా ఓటేస్తారు? తప్పగా వాళ్ళకి ఏ రకమైన ఓట్స్ పర్సెంటేజ్ బాగా తగ్గిపోద్ది మొదటి మీద. ఇప్పటికీ ఆయన గతసారి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమంటే మంచి అవకాశం ఇచ్చారు, ఆ అవకాశం అతను విడిచిపెట్టుకున్నాడు. మనకి ఏం పేరు శంకర్రావు. శంకరు నాకు తెలియదు. శంకర్ ఏ పార్టీ? మనది తెలుగుదేశం. తెలుగుదేశం వస్తుందంటారా? గ్యారెంటీ. మరి వైసీపీ తరపున ధర్మాన ప్రసాదరావు మంత్రి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. చేసినా సరే దానికి మాకు సంబంధం లేదు. ఎందుకు శంకర్ గెలుస్తాడంటే మన అందరం అభిమానం మీద ఇచ్చేసుకుంటాను కదా. శంకర్ మీద అభిమానమా లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద? మా తమ్ముడి మీద. ప్రెసిడెంట్ పార్టీ మీ పార్టీ గుర్తేంటి గుర్తుందా?
తెలుగుదేశం అదే తెలుగుదేశం గుర్తు, ఏ గుర్తు కోటేస్తారు? సైకిల్. ఇప్పుడు ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా? తెలుగుదేశం పార్టీ తరపున మన రామ్మోహన్ నాయుడు. వైసీపీ తరపున వైసీపీ తరపున అంత తెలియదా? మరి వైసీపీ తరపున తెలియదు అభ్యర్థి ఎవరు? అది మీరు రామ్మోహన్ నాయుడు గెలుస్తారా? గ్యారంటీగా. ఎన్ని వేల ఓట్ల మెజార్టీ రావచ్చు? మరి 1,00,000 అంతే, ఎన్ని వేలు అంత తెలదు కానీ గ్యారంటీ గెలుస్తాడు. మీ ఓటు అయితే ఖచ్చితంగా టీడీపీకి. మా ఓటే కదా, మొత్తం అందరం కలిపి ఆ టీడీపీ. ఇప్పుడు మేము ఎరగం. ఇప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా కనిపించింది 5 ఏళ్ళలో? మరి పాలన అయితే మరి అది ఒక దొంగ పాలన. ఎందుకు దొంగ పాలన అంటున్నారు? దొంగ పాలన అయితే దోచుకోవడానికి. ఈ టీడీపీ గవర్నమెంట్ వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారా? మరి తొలి జరిగినప్పుడు మనకు జరుగుతుందని మాకు అభిమానం. మాకు ప్రెసిడెంట్ ద్వారా గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఏ పార్టీ? ఈ పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం వస్తే మంచి జరుగుతుంది. మంచిదే మా అని పొందుతాను, ఆ దేవుడిది. ఎంపీగా పోటీ చేస్తున్నారు కింజరాపు రామ్మోహన్ నాయుడు, తెలుసా మీకు? ఆయన గెలుస్తారా ఈసారి? గెలుస్తాడని పడతాడా మా గురువు. అది మీ ఓటు మాత్రం టీడీపీకి వేస్తారు. టీడీపీ మరి లేదు, మా ప్రెసిడెంట్ తేట మేము ఉన్నాము. ఇక నాడు దృష్టి ఎలాగ ఉందో. మీ తెలుగుదేశం పార్టీ గుర్తేటి? ఓటు ఏ గుర్తు మీద వేస్తావు? మేము తెలుగుదేశం గుర్తు మీద వేస్తాం. ఆ గుర్తేంటి? మరి వీడికి ఎన్నాళ్ళు అమ్మ ఉండేది, అది దారిపోయింది. ఇప్పుడు ఏ ఊరుడు కష్టపడ్డాడు, మరి ఇప్పుడు చచ్చిపోయిన కొడుకు ద్వారానే వస్తుంది అది. కరెక్టే అయ్యా, మీరు తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గుర్తేంటి? నాకు తెలియదు. మరి ఓటు మరి ఇంకేంటి గుర్తు? తెలుగుదేశం కరెక్టే, తెలుగుదేశం గుర్తేంటి? మీరే చెప్పండి, నాకు తెలియదు. ఇప్పుడు వైకాపా గుర్తుంది, ఫ్యాన్ గుర్తు. ఫ్యాన్కి ఓటేయమని వాళ్ళు అంటారు. మీ తెలుగుదేశం పార్టీ ఏ గుర్తుకు ఓటేయమని అంటారు? ఏ గుర్తు అది అదే వస్తుంది, అదే వేస్తాం. అప్పుడు మా ప్రెసిడెంట్ చెప్తుంది. మా ఎమ్మెల్యే దేవుళ్ళు నాకు తెలీదా? ఓటేసావా? 2019లో ఓటేసావా? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఓటేసావు. మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చి ఎవరికి ఓటేస్తావు? చంద్రబాబు నాయుడుకి. ఏడు గుర్తేటి చంద్రబాబు నాయుడుకి? సైకిల్. ఫ్యాన్ గుర్తే వాళ్ళది జగన్ది. జగన్ కేస్తావేటి? ఏమి మీకు జగన్ మంచోడా చంద్రబాబు నాయుడు మంచోడా? చంద్రబాబు నాయుడే మంచోడు. ఏమి చంద్రబాబు నాయుడు ఎందుకు మంచోడు? ఎందుకు మంచోడా? శుభ్ర సపిలీలు చేస్తాడు, ఇది చేసినాడు గొప్ప సపిలీలు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా గొండి శంకర్ నిలబడుతున్నారు. ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున కింజరాపు ఎర్రనాయుడు గారి అబ్బాయి కింజరాపు రామ్మోహన్ నాయుడు నిలబడుతున్నారు. నెమ్మాడ రామ్మోహన్ నాయుడు గెలుస్తాడా ఎంపీగా అతను? అదేమో వాళ్ళకి ఎలా గెలుస్తారో నాకే తెలుస్తుంది. ఇప్పుడు 2 ఓట్లు వేయాలి నువ్వు. ఒకటి ఎమ్మెల్యేకి వేయాలి, రెండోది ఎంపీకి వేయాలి. 2 ఓట్లు వేయాలి. 2 సైకిల్కి వేస్తావా? 2 సైకిల్కి వేస్తాం. అంటే రామ్మోహన్ నాయుడు గెలిపిస్తావు. ఎప్పుడు చూసావా కింజరాపు రామ్మోహన్ నాయుడు? ఎప్పుడు చూసావా? ఇక్కడికి వచ్చినాడు కదా, ఇతని కాడికి వచ్చినాడు. చూసావు. అతను ఎలాంటి వ్యక్తి అనుకుంటున్నావు? మంచోడా చెడ్డోడా? మంచోడే. పలకరించాడా నిన్ను? ముసలోళ్ళకి 7 పలకరిస్తారు, వాళ్ళు 4 అవుతారు కానీ మా అలాంటి ముసలోళ్ళకి ఏంటి మరి తెలుగుదేశం పట్ల ఎంత అభిమానం చూపిస్తున్నావు? తెలుగుదేశం మంచిది కదా, అందరికి మంచి జరుగుతుంది. నీ ఒక్కదానికి మంచి జరుగుతుంది తెలుగుదేశం వస్తే. నాకు జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. అందరూ చేస్తే అందరికీ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్. సైకిల్కి వేస్తాను.